బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉన్నారు. ఇవాళ ఆయన పలువురు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలవనున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు ఇతర నేతలను కలిసే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై వారితో చర్చించే అవకాశం ఉంది. ఇక నిన్న ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు. కులగణనకు కేంద్రం తెలంగాణ మోడల్ను ఫాలో కావాలని తీర్మానించారు. తెలంగాణలో కులగణన సర్వేపై సీఎం రేవంత్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన సిడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వం ఈ మోడల్ కావాలని కోరింది. రాహుల్ పోరాటంతోనే కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, కులగణన కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సర్వే పూర్తయ్యే వరకు మనం అప్రమత్తంగా ఉండాలన్నారు ఖర్గే. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు సిడబ్ల్యూసీ సంతాపం తెలిపింది. కేంద్రం చేపట్టే చర్యలకు కాంగ్రెస్ మద్దతిస్తుందని ఖర్గే తెలిపారు. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా కేంద్రం దగ్గర స్పష్టమైన వ్యూహం లేదని విమర్శించారు. దేశ ఐక్యత, సమగ్రత విషయంలో ఐక్యంగా ఉంటామని చెప్పారు.